అనంతపురం జిల్లా గాలదినెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తలగాసిపల్లి క్రాస్ వద్ద ఆర్టీసీ బస్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4 మరణించగా 9 మందికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితుల్ని ఎల్లుట్ల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలని అనంతపురం నుండి మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. చందు, అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఈరోజు జాతీయ రహదారిపై బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఆటోని హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బి నాగమ్మ, డి నాగమ్మ, రామాంజనమ్మ, బాలపెద్దయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు. వీరంతా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ రోజు ఉదయం తిమ్మంపేట వద్ద ఉన్నటువంటి వాళ్ళు అరటి తోటలో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా అనేక పర్యాయాలు ఈ ప్రాంతంలో చాలా సార్లు యాక్సిడెంట్ జరిగాయి. అయినా కూడా పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే స్థానికులు కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల కొన్ని ఆటోలు హైవేలో వదలాల్సి వస్తుంది. అంటే ఈ రోజు జరిగిన సంఘటనలో ఆటో హైవే పైకి ఎక్కేటప్పుడే ఇది జరిగిందని చెప్పవచ్చు. డ్రైవర్ పక్కన అటువైపు ఇటువైపు ఉన్నారు. దాదాపు ఆటోలో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. అసలు డ్రైవర్ ఆ బస్సును చూడడానికి కూడా వీలు లేకోకుండా కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో హైవే పైన చాలా ఆటోలు ఇలా వస్తున్నాయి. పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. అయితే రాజకీయ నాయకులు ఒత్తిడి కారణంగా కూడా వీళ్ళు ఇలా వదిలేస్తున్నారని తెలుస్తుంది. అయితే పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు కూడా వీళ్ళకి సహకరించాలనేసి స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా అనేక పర్యాలు జరిగాయి. ఇప్పటికైనా కూడా ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కూడా చేసుకోవాలి. ఇప్పుడు 4 చనిపోయారు, ఒకటేసారి కూలీలు చనిపోయారు. గతంలో కూడా అనేక పర్యాలు పేదలే చనిపోయారు. ఆటోలో వెళ్తున్నటువంటి వాళ్ళు, మొత్తం ఆటోలో ప్రయాణించే వాళ్ళు పేదలే ఉంటారు. మొత్తం వాళ్ళంతా చనిపోవడం వాళ్ళ కుటుంబాల్లో వీరిన పడుతున్నాయనేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే వీటిపైన ఎస్పీ కూడా సంఘటన స్థలాన్ని చూశారు. అలాగే ఆర్టీసీ రీజనల్ కడప జోన్ రీజనల్ చైర్మన్ కూడా నాగరాజు కూడా అక్కడికి వెళ్ళి చూశారు. అయితే ఈ జరిగిన సంఘటన పైన పూర్తిగా విచారిస్తున్నామని ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చనిపోయారో, అలాగే వాళ్ళందరినీ మొత్తం ఖచ్చితంగా మేము పరామర్శిస్తాం, వాళ్ళ కుటుంబాలు ఆదుకుంటామని ఆర్టీసీ జోనల్ చైర్మన్ నాగరాజు చెప్పడం జరిగింది. రైట్ నాగేంద్రనాథ్, థ్యాంక్ యూ. తలగాసిపల్లి క్రాస్ లో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది. అన్ఫార్చునేట్ ఒక ఆర్టీసీ బస్ ఒక ఆటోని ఇవ్వడం జరిగింది. దాంట్లో నౌ 3 డెత్స్ అయ్యి ఉన్నాయి. ఇంకా ఒక కొంతమంది ఇంజూర్డ్ కూడా ఉన్నారు. సో అనంతపూర్ జింజెస్ లో ట్రీట్మెంట్ ఉన్నారు. దురదృష్ట సంఘటన జరిగింది. ఈ రోజు 2 చనిపోవడం జరిగింది. ఇంకొకరు దావలో పోతూ చనిపోయారు. ఇంకా 6 మంది గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకుంటారు. దీన్ని పరిశీలించి పూర్వపురాలు ఏమున్నాయి, ఎలా జరిగింది అంత పరిశీలించి మరి ఆర్ఎం గారు, మేము చైర్మన్ గారితోనూ మళ్ళీ వీలైతే ప్రభుత్వంతో మాట్లాడి చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తాం. ఈ బైక్ ఎవరు